పొరపాటున కూడా ఈ 5 చోట్ల స్త్రీని అస్సలు ఎప్పటికీ ఉంచకండి. కాస్త జాగ్రత్త. ఏమరపాటుగా అస్సలు ఉండద్దు. పేదవారైనా సరే ఈ 5 స్థానాలలో తమ భార్యను కానీ, చెల్లిని కానీ, ఏ స్త్రీని కానీ అసలు ఒంటరిగా వదిలి వెళ్ళకండి. వదిలారా మీరే నష్టపోతారు. మరి అసలు ఆ 5 స్థానాలు ఏంటి? ఎక్కడ వదలకూడదు? ఎందుకు వదలకూడదు? ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు చూశారు అంటే మీకే క్లారిటీగా అయితే అర్థమవుతుంది ఆ స్థానాలు ఏంటి అని. పూర్వం ఒక ఊరిలో రాము అనే ఒక వ్యక్తి తన భార్యతో కలిసి రోజు కూలి పని చేస్తూ వచ్చిన ధనంతో ఏదో తమ జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. ఇక అతను ఒకరోజు తన భార్యను దగ్గరకు పిలుచుకొని ఇలా అంటాడు, చూడు, మనం ఇలా ఎన్ని రోజులని చాలీ చాలని ధనంతో జీవిస్తూ ఉంటాం చెప్పు. నగరానికి వెళ్ళి ఏదైనా సరే ఒక చిన్న వ్యాపారం చేసి సంపాదించుకుందాం. ఎన్ని రోజులు ఈ కూలీ పనులు చేస్తామని అంటూ ఉంటాడు. ఇక భర్త మాటలు విన్న భార్య కూడా సరే అండి అని చెప్పి అప్పటికి వరకు వాళ్ళు సంపాదించిన ధనం, బంగారం మొత్తం తీసి వ్యాపారం కోసం పెట్టుబడిగా ఉపయోగపడుతుందని భర్త చేతికి ఇచ్చింది. ఇక మరునాడు ఉదయమే ఇద్దరూ కలిసి నగరానికి బయలుదేరి అలా కొద్ది దూరం వెళ్ళిన తరువాత ఒక దట్టమైన అడవి అనేది వచ్చింది. ఇక నగరానికి చేరుకోవాలి అంటే ఆ అడవిని దాటి వెళ్లాల్సింది. ఇక వాళ్ళు మెల్లిగా అడవిలోకి ప్రవేశించారు. అలా అడవిలోకి ప్రవేశించగానే కొంతమంది దారి దోపిడీ దొంగలు వచ్చి వారి వద్ద ఉన్న బంగారం, ధనం మొత్తం కూడా పూర్తిగా లాక్కొని అక్కడి నుండి పారిపోయారు. ఇక ఆ ఇద్దరు ఆ అడవిలో బోర్న ఏడవడం మొదలెట్టారు. ఇక వాళ్ళ దగ్గర ఒక్క పైసా కూడా లేదు. ఇక అలా వాళ్ళు ఏడుస్తూనే ఆ అడవిని ఎలాగోలా దాటేశారు. ఇక అది దాటగానే వారికి ఒక ఆశ్రమం అయితే కనపడింది. ఇక అక్కడ ఒక సాధువు నిలబడి ఉండడం చూశారు. తమ బాధలన్నీ కూడా ఆయనకి చెప్పుకోవాలనుకుంటారు. ఇక సరే అని చెప్పి వాళ్ళిద్దరూ వెళ్ళి ఆయనకు మనస్ఫూర్తిగా నమస్కరించి ఏడుస్తూ ఆయన ముందు నిల్చున్నారు. ఇక అప్పుడు ఆ సాధువు, నాయనా అసలు ఏం జరిగింది చెప్పండి, ఎందుకు మీరు ఇంతలా ఏడుస్తున్నారు అంటూ అడుగుతాడు. ఇక అప్పుడు ఆ వ్యక్తి, మహాత్మా, మేము వ్యాపారం చేద్దామని ధనం తీసుకొని నగరానికి వెళ్తూ ఉండగా దారి దోపిడీ దొంగలు వచ్చి మా ధనం మొత్తం దొంగలించారు. ఇక ఇప్పుడు మా వద్ద ఒక్క చిల్లి గవ్వ కూడా లేదు. అసలు ఇప్పుడు మేము ఏం చేయాలి? మీరు మాకు ఏదైనా సరే ఒక మంచి దారిని చూపించండి అని అంటూ చేతులు పట్టుకొని ఏడుస్తూ అడుగుతారు. ఇక అప్పుడు ఆ సాధువు, నాయనా నువ్వు ఒక పని చెయ్యి. పక్కనే ఉన్న ఒక ఊరిలో బింజీ అనే ఒక వ్యాపారి ఉన్నాడు. ఇక ఆయన తాకట్టుగా ఉన్న వస్తువులను పెట్టుకొని ధనాన్ని అప్పుగా ఇస్తూ ఉంటారు. నువ్వు ఆయన వద్దకు వెళ్ళి సహాయం అడుగు అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి, మహాత్మా, నా వద్ద తాకట్టు పెట్టడానికి కూడా ఏమీ లేదు, మరి ఆయన నాకు ధనం ఇస్తారా అంటూ అడుగుతాడు. ఇక అప్పుడు ఆ సాధువు, నాయనా నువ్వు ఒక్కసారి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చెయ్యి, నీకు ఫలితం ఉంటుంది అంటాడు. ఇక ఆ సాధువుకు నమస్కరించి వాళ్ళిరువురు కూడా అక్కడి నుంచి వ్యాపారి గురించి అడుగుతూ అడుగుతూ ఎలాగోలా ఆ ఇంటికి చేరుకొని జరిగినదంతా కూడా ఆయనకు చెప్పి ధనం అప్పుగా ఇవ్వమని అడుగుతారు. ఇక ఇద్దరు దంపతులు అప్పుడు ఆ వ్యాపారి ఇలా అంటాడు, చూడండి, నేను తాకట్టుకు పెట్టుకోకుండా ఎవ్వరికీ కూడా అప్పు అనేది ఇవ్వను. మీరు ఏదైనా సరే తాకట్టు పెడితేనే నేను మీకు ధనం అనేది ఇస్తాను, లేదంటే అప్పు ఇవ్వను అని చెప్పేస్తాడు. ఇక అటు ఆ వ్యక్తి వద్ద తాకట్టు పెట్టడానికి ఏమీ లేదు. అప్పుడు ఆ వ్యక్తి బాగా ఆలోచించి వ్యాపారితో ఇలా అంటారు, అయ్యా, మా వద్ద తాకట్టు పెట్టడానికి అసలు ఏ వస్తువు కూడా లేదు. కానీ మాకు ధనం అనేది మాత్రం చాలా అవసరం. కాబట్టి అందుకే నా భార్యను మీ ఇంట్లో ఉంచుతాను. ఇక ఆమె మీ ఇంట్లో ఉంటూ నేను తిరిగి వచ్చే వరకు మీ ఇంటి పని, వంట పని అన్నీ కూడా చేస్తూ ఉంటుంది. ఇక ఆమెకు భోజనం పెడితే చాలు మీరు. నేను ధనం తిరిగి ఇచ్చి నా భార్యను తిరిగి మళ్ళీ తీసుకువెళ్తాను. ఇక అప్పటి వరకు నా భార్యను మీ చెల్లెలిగా భావించండి అని అంటారు.
ఇక అయితే అప్పుడు ఆ వ్యాపారి బాగా ఆలోచించి ఆయన చెప్పిన దానికి ఒప్పుకుంటారు. ఇక అతనికి కావలసినంత ధనమైతే ఇచ్చేస్తాడు. ఇక తన భార్యకు నచ్చచెప్పుకొని అతను ఆ ధనం తీసుకొని వ్యాపారం చేయడానికి నగరానికి తిరిగి చేరుకుంటాడు. ఇక అతని భార్య వ్యాపారి ఇంట్లో పనులు చేయడం మొదలుపెడుతుంది. తను ఒక పని మనిషిలా ఇక ఆ వ్యక్తి ఆ ధనంతో పండ్ల వ్యాపారం మొదలెడతాడు. తక్కువ ధరలకి రైతుల వద్ద పండ్లు తెచ్చుకొని దాన్ని ఎక్కువ ధరకు అంగడిలో అమ్ముకుంటూ ధనం సంపాదిస్తూ ఉండేవాడు. ఇలా కొంతకాలం గడిచిపోయింది. వ్యాపారం చేస్తూ తను బాగా డబ్బు సంపాదించాడు. ఇలా 6 మాసాల కాలం గడిచిపోయింది. ఇక అతను వ్యాపారికి ఇవ్వవలసిన ధనం మొత్తం తీసుకొని ఆ వ్యాపారి వద్దకు చేరుకొని, అయ్యా, మీరు నన్ను గుర్తుపట్టారా? కొంతకాలం క్రితం నేను నా భార్యను మీ వద్ద ఉంచి మీ నుంచి ధనం తీసుకున్నాను కదా. ఇక ఆ ధనం తీసుకొని మీకు కావలసినంత ధనం తెచ్చాను. ఇది తీసుకుని నా భార్యను నాకు అప్పజెప్పండి అని అడుగుతాడు. ఇక అప్పుడు ఆ వ్యాపారి, చూడండి, నేను మిమ్మల్ని బానే గుర్తుపట్టాను. కానీ ఒక బాధాకరమైన విషయం ఏంటి అంటే, సరిగ్గా ఒక 3 నెలల క్రితం మీ భార్య ఆరోగ్యం చెడిపోయింది. ఇక నేను మంచి వైద్యం కూడా చేయించాను. అయినా సరే లాభమనేది లేకపోయింది. ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. అలా క్షీణించి మరణించింది అని అంటాడు. ఇక ఆ మాటలు వినగానే ఆ వ్యక్తి చాలా బాధపడతాడు. ఇక అతను తన్ని తానే ఓదార్చుకుని ఆ వ్యాపారితో ఇలా అంటాడు. విధివ్రాతను ఎవ్వరూ మార్చలేరు. అయినా మీరు మీ ప్రయత్నం చేశారు కదా. ఆమె ఆయుష్ అంతవరకే రాసి ఉందిలే. మీరు ఈ ధనం తీసుకోండి. నేను అప్పు తీర్చాననే సంతోషాన్నైనా నాకు ఉంచండి అని చెప్పేస్తాడు. ఇక అప్పుడు ఆ వ్యాపారి, లేదు లేదు, నేను నీ వద్ద నుండి ఆ ధనం తీసుకోలేను. ఎందుకంటే నేను మీ భార్యను తిరిగి ఇవ్వలేను కదా అని అంటాడు. ఇక ఆ వ్యక్తి ఎంత చెప్పినా సరే ఆ వ్యాపారి మాత్రం ధనం అస్సలు ముట్టుకోడు. ఇక తను ఏమీ చేయలేక ఒంటరిగా బాధతో తిరిగి ఇంటికి వెళ్తాడు. ఇక అలా వెళ్తూ ఉన్న సమయానికి అతనికి అదే దారిలో ముందుగా తనకి కనిపించిన ఆ సాధువే ఒక చెట్టు కింద కూర్చుని ఉండడం గమనిస్తాడు. ఇక తన మనశ్శాంతి కోసం ఆ వ్యక్తి సాధువు వద్దకు చేరుకొని ఇక ఆ సాధువు అతన్ని చూసి గుర్తుపట్టాడు. ఏం జరిగింది నాయనా, ఎందుకు అంతలా బాధపడుతున్నావు అంటాడు. ఇక ఆ వ్యక్తి బోరున ఏడుస్తూ జరిగినదంతా సాధువుకి వివరించాడు. అప్పుడు ఆ సాధువు తన దివ్య దృష్టితో చూసి ఆ వ్యక్తితో ఇలా అంటాడు. నాయనా, నిన్ను ఆ వ్యాపారి మోసం చేశాడు. అసలు నీ భార్య మరణించలేదు. ఆమె ప్రాణాలతోనే ఉంది. ఆమెను ఆ వ్యాపారి ఎక్కడో దాచి ఉంచాడు. నువ్వు ఒక పని చెయ్యి. ఇక్కడి మహారాజు చాలా ధర్మాత్ముడు. నీకు ఆయన ఖచ్చితంగా న్యాయం చేస్తారు. నీ భార్యను కూడా నీకు అప్పచెప్పి నీకు న్యాయం అందిస్తారు అని చెబుతాడు. ఇక ఆ సాధువు మాటలు విన్న వ్యక్తి ఆ సాధువుకి కృతజ్ఞతలు చెప్పి వేగంగా మహారాజు వద్దకు చేరుకొని ఆయనతో ఇలా అంటాడు. ఓ మహారాజా, నేను ఒక వ్యాపారి వద్ద నా భార్యను తాకట్టుగా ఉంచి ధనమనేదే తన వద్ద నుంచి తీసుకున్నాను. మరి ఇప్పుడేమో ధనం తిరిగి ఇవ్వడానికి వెళ్తే నా భార్య చనిపోయింది అని చెప్పి అంటూ నాకు కబుర్లు చెబుతున్నాడు. ఆ వ్యాపారి నాకు అబద్ధం చెబుతున్నాడు మహారాజా. నా భార్య నాకు బ్రతికే ఉంది అని తెలుసు. మీరే ఎలా అయినా నా భార్యను తిరిగి ఇప్పించండి అంటూ అతను ఆ రాజుగారిని వేడుకుంటాడు. ఇక అతని మాటలు విన్న మహారాజు వెంటనే ఆ వ్యాపారిని అక్కడికి పిలిపించి, ఇతను నీ వద్ద ధనం తీసుకుని తన భార్యను మీ ఇంట్లో పనిచేయడానికి వదిలి వెళ్ళాడా అంటూ అడుగుతాడు. ఇక దానికి ఆ వ్యాపారి అవును మహారాజా అని సమాధానమిస్తాడు. ఇదంతా నిజమే, కాని ఆమె ఆరోగ్యం క్షీణించింది, మరణించింది. నేను వైద్యం కూడా చేయించాను. అయినా సరే ఆమె బ్రతకలేదు అని చెప్పి అంటాడు. ఇక అప్పుడు మహారాజు, సరే అయితే ఆమె మరణించింది అని నమ్మడానికి నీ వద్ద ఏదైనా సరే సాక్ష్యముందా అని చెప్పి అడుగుతాడు. ఇక దానితో అప్పుడు ఆ వ్యాపారి
మహారాజా, నా వద్ద సాక్ష్యముంది. ఆమెకు వైద్యం చేయించిన వైద్యుడు ఉన్నారు. అలానే ఆమె శ్మశానంలో కాల్చిన నలుగురు వ్యక్తులు కూడా నాతో ఇక్కడే ఉన్నారు. కావాలంటే మీరు వారిని ఇక్కడికి పిలిపించి అడగండి అంటూ ధైర్యంగా రాజుగారికి సమాధానమిస్తారు. ఇక ఆ తరువాత అతని ధైర్యాన్ని చూసి మహారాజు ఆ వ్యాపారి మాటలను నమ్మి ఆ వ్యక్తితో ఇలా అంటాడు. వ్యాపారి ఇక్కడ నిజమే చెబుతున్నాడు. మీ భార్య నిజంగానే చనిపోయిందని నచ్చజెప్పి అక్కడి నుంచి అతన్ని పంపించేస్తారు. ఇక అతను మిక్కిలి బాధతో ఆ సాధువు దగ్గరికి మళ్లీ చేరుకుని జరిగినదంతా చెబుతాడు. ఇక అప్పుడు ఆ సాధువు, అయ్యో, నేను మహారాజు ధర్మాత్ముడు, తెలివైనవాడు అని అనుకున్నానే. కాని మహారాజు ఇంత తెలివి తక్కువ వాడు అని నేను అస్సలు ఊహించలేదు. అతను నీకు అన్యాయం చేయలేకపోయాడు. ఇక నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు మహారాజు వద్దకు వెళ్ళి కేవలం 2 గంటలు మాత్రమే నన్ను ఒక మహారాజుగా ఉంచమని అడుగు. అప్పుడు నేను న్యాయం ఎలా చేయాలో అందరికీ తెలుస్తుంది అని అంటాడు. ఇక అలానే ఆ సాధువు తన మీద ఉన్న నమ్మకంతో ఆ వ్యక్తి తిరిగి మహారాజు వద్దకు చేరుకొని ఆ సాధువు చెప్పిన మాటలను అలానే చెబుతాడు. ఇక అప్పుడు ఆ మహారాజు, నీకు నిజంగా న్యాయం జరుగుతుంది అంటే నేను తప్పకుండా ఆ సాధువును 2 గంటలు సింహాసనం మీద కూర్చునేటట్లు చేస్తాను. నాకు ఎలాంటి అభ్యంతరము లేదు అని చెబుతాడు. ఇక అయితే నువ్వు వెంటనే వెళ్ళి ఆ సాధువును ఇక్కడికి పిలుచుకొని రా అంటారు. ఇక మహారాజు వెంటనే ఆ వ్యక్తి సాధువు వద్దకు వెళ్ళి ఆయనను రాజదర్బారుకు తీసుకుని వస్తారు. ఇక ఆ సాధువుని చూసిన మహారాజు ఆయనకు వినయంగా నమస్కరించి తన సింహాసనాన్ని ఆయనకు అప్పచెప్పి ఎదురుగా తను నిల్చొని ఎలా న్యాయం చేస్తాడా అంటూ అలానే చూస్తూ ఉంటాడు. ఇక సింహాసనం మీద కూర్చోగానే ఆ వ్యాపారిని ఆ సాధువు ముందు ప్రవేశపెట్టారు. ఇక అప్పుడు ఆ సాధువు ఆ వ్యాపారితో ఇలా అంటారు. చూడు, నువ్వు అతని భార్య మరణించింది అని అంటున్నావు కదా. ఇక దానికి సాక్ష్యాలు కూడా ఉన్నారు అని నువ్వు చెబుతున్నావు. నేను ఒక్కసారి ఆ సాక్షులతో మాట్లాడాలి. వెంటనే వాళ్లను ఇక్కడికి పిలిపించు అని అంటాడు. ఇక ఆ సాధువు వెంటనే ఆ సాక్షులను అక్కడికి పిలిపించారు. ముందుగా వైద్యుణ్ణి పిలిచి, నువ్వే ఆమెకు వైద్యం చేశావా అంటూ అడుగుతాడు. అప్పుడు వైద్యుడు, అవును, నేనే ఆమెకు వైద్యం చేశాను అని అంటాడు. ఇక అప్పుడు ఆ సాధువు, సరే, ఆమెకు వైద్యం చేయడానికి నువ్వు ఆ వ్యాపారి ఇంటికి వెళ్ళేవాడివా, లేదా ఆ వ్యాపారి ఆమెను మీ ఇంటికి తీసుకుని వచ్చేవారా అని అడుగుతారు. అప్పుడు ఆ వైద్యుడు స్వయంగా వ్యాపారి మా ఇంటికి వచ్చి వైద్యానికి కావలసిన మందులన్నీ కూడా తీసుకుని వెళ్ళేవారు అని చెప్పాడు. ఇక అప్పుడు సాధువు నిజంగా ఆ మందులన్నీ ఆమె కోసమే తీసుకువెళ్తున్నాడో లేదా వేరెవరి కోసమైనా తీసుకువెళ్తున్నాడా, ఇది నీకు ఖచ్చితంగా తెలుసా అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ వైద్యుడు, మందులైతే తీసుకుని వెళ్ళేవారు, కాని ఆమె కోసమే అనేది నేను ఖచ్చితంగా చెప్పలేను. ఎందుకంటే ఆమెను నేను ఎప్పుడూ కూడా చూడలేదు అంటారు. ఇక అప్పుడు ఆ సాధువు, నువ్వు వ్యక్తి రోగం చూడకుండానే మందులు ఇస్తున్నావు. ఇది చాలా పెద్ద తప్పు. నువ్వు ఇచ్చిన మందుల వల్లే ఆమె మరణించి ఉండవచ్చు అంటాడు. ఇక సాధువు ఇలా అంటాడు. ఇక ఆ మాటలు వినగానే ఆ వైద్యుడు గజగజ వణికిపోతాడు. అతను భయంతో ఇలా అంటాడు, లేదు లేదు, అలా జరగలేదు. ఆయన రోగం గురించి చెబితేనే నేను మందులు ఇచ్చాను. అంతకుమించి నాకు ఏమీ తెలియదు అంటాడు. అప్పుడు ఆ సాధువు, లేదు, కేవలం నీ మందుల వల్లే ఆమె మరణించి ఉంటుంది. దానికి గాను నీకు శిక్ష పడాల్సిందే. నీకు 6 నెలల కారాగారం, 100 కొరడా దెబ్బలు శిక్ష విధిస్తాను అంటారు. అది విన్న వైద్యుడు ఏడుస్తూ ఆ సాధువు కాళ్లమీద పడి, మహాత్మా, నన్ను క్షమించండి. నేను తప్పు చేశాను. నేను ఎవ్వరికీ వైద్యం చేయలేదు. ఆ వ్యాపారి నాకు ధనమిచ్చి ఇలా సాక్ష్యం చెప్పమన్నారు అంతే.
ధనంపై ఆశతో నేను తప్పుడు సాక్ష్యం చెప్పాను. ఇదే నేను చేసిన తప్పు అంటారు. అప్పుడు ఆ సాధు ఏదైనా సరే, నువ్వైతే తప్పు చేశావు కదా, దానికి గాను నువ్వు 100 కొరడా దెబ్బలు తినాల్సిందే అంటాడు. ఇక ఆ 100 కొరడా దెబ్బలు కొట్టమని ఆదేశించాడు కూడా. ఆ దెబ్బలు తింటూ నొప్పితో ఆ వైద్యుడు గట్టిగా అరుస్తున్నాడు. ఇక అతని శరీరం నుండి రక్తం కారుతుంది. నొప్పిని భరించలేకపోతున్నాడు. అతన్ని చూసి ఆ నలుగురు సాక్షులు కూడా గజగజా వణికిపోయారు. ఇక అప్పుడు ఆ సాధువు ఆ నలుగురు సాక్షుల వద్దకు వచ్చి ఇలా అడిగారు, మీరు ఆ వ్యాపారి చెప్పినట్లు అతని భార్యను మీరే తీసుకుని వెళ్ళి శ్మశానం దగ్గర దహనం చేశారా? ఇక ఆ సమయంలో మీరు ఆమె ముఖాన్ని ఏమైనా చూశారా అంటూ అడుగుతారు. అప్పుడు ఆ నలుగురు, లేదు, మేము ఆమె ముఖం కూడా చూడలేదు. ఆ వ్యాపారి ఒక పెద్ద మూటను మాకు ఇచ్చి, ఇందులో రోగంతో మరణించిన ఒక శవం అనేది ఉంది, దాన్ని అలానే తీసుకువెళ్ళి కాల్చేయమని చెప్పారు. ఇక మేము అలానే చేశాము, మేము మొహం చూడలేదు అని చెప్పి అంటారు. ఇక అప్పుడు ఆ సాధువు, మీరు వ్యక్తిని చూడకుండానే దహనం ఎలా చేస్తారు? ఒకవేళ అందులో ప్రాణాలతో ఉండి స్పృహ తప్పిన వారు ఉంటే అలానే కాల్చేస్తారా? మీరు కూడా పెద్ద తప్పు చేశారు. దీనికి గాను 1 సంవత్సరం పాటు కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాను అంటూ వాళ్ళకి కూడా శిక్ష వేశారు. ఇక వ్యాపారి దగ్గరకు వెళ్ళి, నాయనా, ఇప్పుడు నువ్వు నిజం చెప్పు. నువ్వు తెచ్చిన సాక్షులందరూ కూడా నిజం ఒప్పుకొని శిక్షను అనుభవించడానికి సిద్ధపడ్డారు. ఇక ఇప్పుడు నీ వంతు. నువ్వు నిజం చెప్పకపోతే నీకు కూడా శిక్ష విధిస్తాను అని అంటారు. అప్పుడు ఆ వ్యాపారి భయపడుతూ, మహాత్మా, క్షమించండి, అతని భార్య మరణించలేదు, ప్రాణాలతోనే ఉంది. ఆమె అందానికి నేను మోహితుణ్ణి అయ్యాను. ఎలా అయినా సరే నా సొంతం చేసుకోవాలని ఆమెను చెడు దృష్టితో చూశాను. ఆమెను శాశ్వతంగా నా వద్దే ఉంచుకోవాలని ఇంత నాటకమాడాను. ఆమెను నేను వేరే ప్రదేశంలో ఉంచాను. ఇక ఆమెను ఇప్పుడు ఇక్కడికి రప్పిస్తాను అంటూ తన పనివారిని పంపించి ఆమెను రాజధానిలోకి రానించారు. ఇక ఆమెను చూడగానే ఆ వ్యక్తి చాలా సంతోషించారు. వెంటనే ఆమెను తన భర్తకు అప్పచెప్పారు. ఇక వ్యాపారి చేసిన ఆ తప్పుకి అతనికి కారాగార శిక్ష వేశారు. ఇదంతా చూస్తున్న మహారాజు ఆశ్చర్యపోయాడు. ఆ సాధువుకు నమస్కరించి, మహాత్మా, మీరు గొప్పవారు. మీరు ఈరోజు నా వల్ల ఒక తప్పు జరగకుండా చేశారు. అలానే ఇలాంటి తప్పులు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పండి అంటూ అడుగుతారు. అప్పుడు ఆ సాధువు, మహారాజా, నేను చెప్పే ఈ 5 విషయాలను మీరందరూ గుర్తుపెట్టుకొని జీవితంలో ఆచరిస్తే ఇలాంటి తప్పు మళ్లీ మళ్లీ జరగదు. ఎప్పుడైనా సరే ఇలాంటి 5 స్థానాల్లో స్త్రీని ఎప్పుడూ వదలకూడదు, మీ భార్యను కూడా. అందులో మొదటిది, తన భార్యను అనారోగ్యం కలిగినప్పుడు ఎప్పుడూ కూడా భార్యను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళకూడదు. భర్త ఎప్పుడూ భార్య కష్టసుఖాల్లో తోడుగుండాలి. ఆమెకు ఆరోగ్యం క్షీణించినప్పుడే కదా ఆమెకు దగ్గరుండి సేవలు చేయాలి. ఇక రెండవది, తన భార్య ఏ తప్పు చేయకపోతే ఎవరైనా ఆమెపై తప్పుడు నిందను వేస్తే అలాంటి సమయంలో ఆమెను నిందించి ఆమెను వదిలివేయకూడదు. నిజ నిజాలు తెలుసుకొని ఆమెకు తోడుగా ఉండాలి. భార్యని ఎప్పుడూ అర్థం చేసుకోవాలి. ఇక మూడవది, ఎంతటి బంధువైనా సరే తన భార్యను ఒంటరిగా వేరే పురుషుల ఇంట్లో అస్సలు వదలకూడదు. కామ వాసన ఎంతటి వ్యక్తినైనా బలహీనుడిని చేస్తుంది. ఇక నాలుగవది, ఎంత పని ఉన్నా సరే మన భార్యను అన్నదమ్ములు, తండ్రి తప్ప అన్యుడు ఎవరైనా సరే వారి వెంట స్త్రీని వదలకూడదు. ఇక చివరిగా ఐదవది, మనం ఎంత కష్ట పరిస్థితుల్లో ఉన్నా సరే పూర్వపు శత్రువుల ఇంట్లో మన స్త్రీని అస్సలు ఉంచకూడదు. శత్రువు ఎప్పటికైనా శత్రువే అని గుర్తుపెట్టుకో. సో విన్నారు కదా, ఈ 5 చోట్ల స్త్రీని ఉంచారు అంటే మొదటికే మోసం వచ్చేస్తుంది, జాగ్రత్త. మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మీకు కూడా మంచిదన్నమాట. ఈ 5 స్థానాల్లో స్త్రీని మాత్రం ఎప్పటికీ అస్సలు ఉంచకండి. అర్థమవుతుందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.